హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి కరివేపాకు రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. కరివేపాకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పాకు వేగిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకుని వేయించిన కరివేపాకు, వేయించిన ఆవాలు, మెంతులు, వెల్లుల్లి పూత పెట్టేసి మిక్సీ పట్టుకుందాం. ఇదే ప్యాన్ లోనే ఆయిల్ ఇటెక్కిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పల్లీలు, పప్పుల్ని ఆయిల్లో వేయించుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి, ఇందులోనే పసుపు సారి మిక్స్ చేసుకోవాలి. అండి పోపు వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మనం ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ ని వేసుకుందాం. మనం ఇందులో రుచికి సరిపడా ఉప్పు, ఇప్పుడు ఇందులో నిమ్మరసంని పిండుకుందాం. మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ రైస్ అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. రైస్ అంతటిని ఇలా నీట్గా కలుపుకున్నానండి. ఇంతేనండి, కరివేపాకు రైస్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.